హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. ఈరోజు మా గ్యాంగ్ అంతా కలిసి మేమైతే పేరుపాలెం బీచ్‌కి వెళ్తున్నాం. మా జ్యోతి బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి. నాకు ఈ ఇయర్ బర్త్‌డే ఎందుకో పేరుపాలెం బీచ్‌లోనే సెలబ్రేట్ చేయాలి అనిపించింది. సో, అందుకే ఇంక మేమందరం అయితే స్టార్ట్ అయిపోయాం. సో, ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్‌కొచ్చి మాకు కావాల్సిన డీజిల్ అంతా కొట్టించుకొని ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. కేక్ కూడా మేమైతే భీమవరం నుంచే తీసుకెళ్తున్నాం. నేనైతే పింట్రెస్ట్ అంతా వెతికి వెతికి నాకు ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ డిజైన్ అయితే చాలా నచ్చింది. ఎందుకో క్యూట్‌గా బావుంది అనిపించింది. ఇంక అందుకే నాకు సేమ్ ఎగ్జాక్ట్ పిక్‌లో చూపించినట్టే కావాలి అని అంటే యాజ్ ఇట్ ఈజ్ అలానే కలర్ కాంబినేషన్‌తో చేశారు. కేక్ అయితే లుక్ చాలా అనిపించింది నాకు. ముందు రోజు ఈ కేక్ విషయంలో నాకు, సాయికి అయితే చిన్నపాటి యుద్ధమే జరిగింది. నేనేమో జర్నీ చేసి వెళ్తాం కదా! నార్మల్ కేక్ తీసుకుందామని. వాడేమో వద్దు పేస్ట్రీయే తీసుకోవాలని. సో, అలా అయితే ఫైనల్‌గా వాడనుకున్నట్టే పేస్ట్రీ ఆర్డర్ ఇచ్చాడు. కేక్ మీద నేమ్ రాయించేసి అయితే తీసుకొచ్చారు. మనం జర్నీ స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ కూడా అవ్వలేదు. కానీ ఇంక కార్ ఎక్కామంటే ఎక్కడలేని ఆకలంతా నాకే ఏస్తూ ఉంటది. ఇంకెలానో అక్కడి దాకా వెళ్ళావు కదా! పక్కనే పెద్ద సమోసాలుంటాయి తీసుకో అంటే తీసుకొనొచ్చాడు. నాకక్కడ పెద్ద సమోసాలంటే చాలా ఇష్టం. ఎప్పట్లానే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫుల్ వేడి వేడిగా చాలా బావుందసలు. అందరూ సమోసాలు తింటూ అయితే జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. మేము వెళ్ళేటప్పటికే ఫుల్ మబ్బుగా ఉంది. ఇంక మేము వెళ్ళే కొద్దీ అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. నేను ఈ వీడియో షూట్ చేసింది డిసెంబర్‌లో. అప్పటినుంచి నాకు లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి అస్సలు అవ్వలేదు. అందుకే చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. అప్పటికి సైక్లోన్ అవ్వడం వల్ల అసలు అలౌ చేయట్లేదు. అటు మెయిన్ రోడ్ నుంచి వస్తే బార్ గేట్స్ పెట్టేశారు అలౌ లేదని. ఇంకలా తిరిగి తిరిగి చర్చ్ రోడ్‌లోంచి వచ్చాం. ఇక్కడైతే కొంచెం వరకు లోపలికి రానిస్తున్నారు కానీ ఇంక అక్కడి నుంచి వెహికల్స్ వెళ్ళనివ్వట్లేదు. ఇంకెలానో వర్షం పడుతుంది. లోపలికి అలౌ చేయట్లేదు కదా! అని చెప్పి మేమైతే రిటర్న్ తిప్పేసుకున్నాం. అసలు మెయిన్ ప్లాన్ మాది ఓన్లీ కేక్ కటింగ్ కోసం అని చెప్పి వెళ్దాం. కొంచెం సేపు ఆడుకొనొద్దాం బీచ్‌లో అనుకున్నాం. బట్ అంత దూరం వెళ్తున్నాం కదా! వీళ్ళందరూ కుకింగ్ కూడా ప్లాన్ చేద్దాము అన్నారు. ఇంత వర్షంలో ఎంత లోపలికి అలౌ చేయలేకపోయినా మా వోళ్ళు మాత్రం ఎక్కడైనా కుకింగ్ చెయ్యాలి, చెయ్యాలి అని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. ఈ కేక్ కటింగ్ బీచ్‌లో ఇంపాసిబుల్ అని అయితే మాకు అర్థమైపోయింది. ఇంకా మేమైతే సడెన్‌గా కార్ ఒక చోట ఆపేసి చెట్టు కింద ఇలా బయట కేక్ కట్ చేయించాం. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. మేమిక్కడ కేక్ కట్ చేసినప్పుడు కూడా ఎంత నవ్వుకున్నామో. అది వెలిగించక పెట్టొచ్చు కదరా. అరే ఇటు అడ్డు వచ్చేస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పైకి ఎక్కువే మరి పొట్టుదానిలో ఉన్నావు నువ్వు. అది పొట్టుదానిలో ఉంది. పెట్టు ముక్కు పెట్టు. బొక్కలాగా ఉంది. కేక్ గట్టుకు పట్టుకో. వినాయకుడు మనసు అంతా కేక్ మీద ఉంది. కేక్ అందులో పట్టుకెళ్ళ. మనం కేక్ ఏమి ఇవ్వమని చెప్పు. ఇంకా మేమైతే సడన్‌గా ఆపేసి వర్షంలో అయినా కేక్ కటింగ్ అయితే చేయించేసాం. మేమిక్కడ ఈ పనిలో ఉంటే మా వోళ్ళైతే ఎలా అయితే కుకింగ్ కోసం అని చెప్పి ఒక ప్లేస్ వెతికేశారు. మేమైతే ఆల్రెడీ కుకింగ్ కోసం ఎలానో అన్నీ సిద్ధం చేసుకొని వచ్చాం కాబట్టి ఇంకా ప్లేస్ దొరకగానే ఇంకొకటి డిక్కీలోంచి అయితే తీసేసి అక్కడ సర్దేస్తున్నారు. మేము అనుకున్నదొకటి, మాకిక్కడ జరిగిందొకటి. మేమైతే బీచ్‌లోకెళ్ళి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ కేక్ కట్ చేయించాలి అనుకున్నాం. బట్ మాకిక్కడైతే ఒక పిక్నిక్‌లా టర్న్ అయింది. చూడు చెప్పు. నిజంగా మా తమ్ముడిని దేనికోసం షాప్‌కి పంపించినా ఏదో ఒకటి కొనుక్కునే వస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హార్లిక్స్ అంటే చాలా ఇష్టం. ఆత్కప్పురం వేస్తున్నారు. ఆల్రెడీ అనిపించేసావు బాబు. ఇదేంటి చేతిలో పట్టేసుకుని వేస్తున్నాడు పొడి పొడి. కాళ్ళతో కాసేపు ఉంటే చేతిలో పెట్టుకొని దండం ఎలా తిప్పాడు. మన తిప్పాడు. అబ్బా ఏం గుర్తొచ్చింది. వచ్చి మునిగింది కదా మంచికి. పాపం ఆయన ఎవరో పెద్ద తడిచిపోయాడు. అది ఏరా ఆగింది ఆడు ఎవడో బస్సి.
ఇలా అందరం కలిసామంటే మేము ఇంతకు ముందు కలిసి ఉన్నప్పుడు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకుని ఫుల్గా నవ్వుకుంటూ ఉంటాం. మా తమ్ముడు వైజాగ్లో జరిగిన ఇష్యూ గురించి చెప్తున్నాడు. కొంచెం కిందకి పెట్టండి, వెళ్ళిపోతున్నారు. కాదు మేము కాదు శుద్రపో చాలా ఇద్దరు తీసుకోవాలి. ఉప్పు 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 అంతే 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 చాలు. దగ్గర నుంచి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు వర్క్ చేసినా చేయకపోయినా ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎవరికి వచ్చిన పని వాళ్ళు చక్కగా చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ అయితే బిర్యానీలోకి చికెన్ మ్యాగ్నేట్ చేస్తున్నారు. చికెన్ కట్ చేసి మంచిగా క్లీన్ చేసేసి దానికి కావాల్సిన మసాలాలు, కారం, ఉప్పు అన్నీ కూడా వేసేసారు. వీళ్ళిద్దరూ ఇక్కడ బిర్యానీలోకి కావాల్సిన చికెన్ మ్యాగ్నేట్ చేస్తుంటే నేను జ్యోతి అయితే ఒక పక్క నుంచి ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేస్తున్నాం. మేమిద్దరమే కాదు, మేమిద్దరం కష్టపడుతుంటే మా అన్నయ్య కూడా వచ్చి క్యారెట్ ముక్కలు కోసాడు. అస్సలు ఇంట్లో అయితే చిన్న పని కూడా చేయడు. బట్ ఇక్కడికి వచ్చి అందరూ ఉన్నాం కాబట్టి ఇక్కడైతే హెల్ప్ చేస్తున్నాడు. మేమందరం కూర్చుని ఇక్కడ కటింగ్ ప్రాసెస్ అంతా చూస్తుంటే మా మోహన్ అన్నయ్య, తాంబేల్ బ్రో అయితే కుకింగ్ చూసుకుంటున్నారు. బ్రో టమాటాలు ఉల్లిపాయలు పోయి టమాటా ఏంటి? మా తమ్ముడు అయితే వైట్ రైస్ కుక్ చేయడానికి ఇంకొక పొయ్యి కూడా రెడీ చేసేసాడు. ఒక దాని మీద చికెన్ కర్రీ కంప్లీట్ అవుతుంది అండ్ ఇంకొక దానికి ఈ వైట్ రైస్కి అండ్ బిర్యానీ రైస్కి కూడా. సో ఇక్కడైతే మా సాయి వైట్ రైస్ కోసం బియ్యాన్ని అయితే నీట్గా కడిగేస్తున్నాడు. అంతా అయిపోయింది. ఏంటి తలంబరాలు వేస్తున్నాండి సాయి? సాయిబాబు అయిపోవాలి. చేత తిప్పారు. కర్రీ అంతా అయిపోయిన తర్వాత మనం అయితే లాస్ట్లో కొత్తిమీరతో మామ అనిపించాం. ఇసుకతో తింటాం తర్వాత. మరి మధ్య మధ్యలో కరకర మనాలి కదా, మరి ఆ మాత్రం ఉండాలి. చికెన్ కర్రీ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేశారు దాని మీదే. మొత్తం ఇంత కుకింగ్లో వర్షం అయితే తుప్పర్లాగా పడుతూనే ఉంది. మా లక్ ఏంటంటే కరెక్ట్గా మేము ఎక్కడైతే ఈ పొయ్యి పెట్టామో అక్కడైతే అస్సలు వర్షం పడలేదు. పుట్టినరోజు జై జైలు చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి, పండగ జరగాలి, పండగ జరగాలి. బ్రో తీసిస్తే తీసేసుకున్నాం కానీ చెల్లి నోట్లో కొన్ని అంత మొక్క బానే ప్లాన్ చేయరు మైక్. వీళ్ళంతా ఇందాక ప్లేస్ వెతకడంలో బిజీగా ఉంటే మేమైతే మిడిల్ ఆగి కేక్ కట్ చేయించాం కదా. సో ఇక్కడ వీళ్ళందరూ మిస్ అయ్యారని చెప్పి మళ్ళీ ఇక్కడైతే ఇంకొకసారి కేక్ కట్ చేయించాం అదే కేక్. అలా కేక్ కటింగ్ కంప్లీట్ అయ్యే లోపు అయితే ఇక్కడ బిర్యానీకి పెట్టిన రైస్ అయితే ఫుల్గా ఉడికిపోయింది. సో దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తున్నారు మళ్ళీ ఇంకొక గిన్నెలోకి. ఆరోగ్యానికి హానికరం. ఒక ఎక్స్ప్రెషన్ అమ్మ మండిపోతుంది పాపం. ఆ వీడియో మోహన్ అనే ట్యాగ్ చేసి పెట్టాక అలా ఆవిడ చూస్తా. వీళ్ళిద్దరే కుకింగ్ కి మెయిన్ లీడ్. అసలు చాలా కష్టపడ్డారు అంత వేడిలో కూడా. పెద్ద చేస్తా గిన్నె గిన్నె అది
పడిపోతుందండి బాబా పెద్ద చెఫ్ జరగదు. ఇదేంటి సాంబార్లా ఉంది? పప్పు చారు. అదే మా ప్లాన్ అక్కడికి వెళ్ళి కుక్ చేసుకుని లంచ్ చేయాలని. బట్ మేము ఇక్కడ స్టార్ట్ అయింది లంచ్ టైంకి స్టార్ట్ అయ్యాం. అక్కడ మా కుకింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి డిన్నర్ టైం అయింది. మేమంతా కలిపి మెయిన్‌గా కుక్ చేసింది చికెన్ కర్రీ, వైట్ రైస్, రసం అండ్ చికెన్ బిర్యానీ. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బావుందసలు. లేట్ అయినా కూడా సూపర్ టేస్ట్ ఉన్న ఫుడ్ అయితే తిన్నాం. చాలా బావుంది బిర్యానీ, చికెన్ కర్రీ కూడా. నేను, తాంబేల్ బ్రో అయితే బిర్యానీ, చికెన్ కర్రీ అన్నీ ప్లేట్‌లో పెట్టేసి అందరికీ సర్దేశాం. వీళ్ళందరూ తింటున్నారు కాబట్టి వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకున్నాం. ఎలా ఉంది ఏంటి అని. టేస్ట్ అయితే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మేమిద్దరం కూడా ఫుడ్ కంప్లీట్ చేసుకొని అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాం. ఇంకా నైట్ అయినా కూడా వర్షం అయితే తగ్గలేదు. అలా కంటిన్యూగా పడుతూనే ఉంది. మేము తీసుకొచ్చిన థింగ్స్ అన్నీ కూడా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్నీ కార్ డిక్కీలో అయితే సర్దేసుకున్నాం. అక్కడున్న ఫ్యామిలీస్ ఎంత మంచోళ్ళంటే మేము అలా బయట కూర్చొని తింటున్నాం అని చెప్పి 3-4 నంబర్స్ వరకు వచ్చారు. లోపల కూర్చొని తినండి అమ్మా వర్షం పడుతుంది కదా ఇక్కడ కూర్చోండి అని. బట్ మేము ఇంక ఎలానో స్టార్ట్ చేసేసాం కదా అని ఇంక అక్కడే కూర్చొని తినేసాం. ఇంకా ఇక్కడి నుంచి అయితే అందరం అన్నీ ప్యాక్ చేసుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ వర్షం మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిటర్న్ వెళ్ళేంత వరకు కూడా ఇలా కంటిన్యూగా పడుతూనే ఉంది అసలు. ఏదేమైనా మాకైతే ఈ డే మెమరబుల్ డే అసలు. ఒకటి అనుకుని ఒకటి చేసొచ్చాం. బట్ ఎలా అయినా ఫుల్గా ఎంజాయ్ చేసే ఫైనల్గా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇలా మేమిద్దరం ఎక్కడున్నా కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం. అలా మా ఊసులతోనే భీమవరం అయితే వచ్చేసాం. ఇంకా ఫైనల్‌గా మా జ్యోతికి అండ్ మా తమ్ముడికి కూడా బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో వీళ్ళైతే ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి బైక్ మీద వెళ్ళిపోతారు. వీళ్ళు ఉండేది చక్రంలో. అంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ గైస్. దీనికన్నా ముందు ఇంతవరకు ఈ వ్లాగ్ చూసారంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయనే కదా. మరి ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేయచ్చుగా.